క్రమశిక్షణ గల కార్యకర్తగా విధేయతతో పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ తనకు తగిన గుర్తింపు ఇచ్చిందని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కులాలతో సంబంధం లేకుండా ఎవరికి ఎక్కడా అన్యాయం జరిగినా దానిని ప్రశ్నించడానికి తాను ముందుంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించి అణగారిన వర్గాలకు చెందిన తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. తన పర అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన తన తోటి గిరిజనులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, తిరుమలగిరి సాగర్ మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా హేమానాయక్, లఖావత్ రవి నాయక్, రామావత్ నాగార్జున, కేతావత్ నరసింహ, కేలావత్ నగేష్, ఎం సురేందర్, ముని నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, తిరుమలగిరి సాగర్ మాజీ ఎంపీపీ భగవన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా హేమానాయక్, లఖావత్ రవి నాయక్, రామావత్ నాగార్జున, కేతావత్ నరసింహ, కేతావత్ నగేష్, ఎం సురేందర్, ముని నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎంప్లాయీస్ కానీ మా నాయకులు కానీ అందరూ ఇలా నాకు ఇంత సన్మానం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా నేను పనిచేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది ఎమ్మెల్సీగా. కాబట్టి నేను దానికి రుణపడి ఉంటాను. అదేవిధంగా పార్టీలో కానీ ఇటు మా జాతికి కానీ ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఎవరైనా అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా నేను ముందుంటా, వారికి పని చేస్తా. నేను బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని, అణగారి వర్గాలకు వ్యక్తిని. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పార్టీ ఇలా ఈ స్థానం నిలబెట్టింది. కాబట్టి మా వాళ్ళందరికీ ఎవరైనా సరే తనమన లేకుండా అందరికీ పనిచేసి నా కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈరోజు కార్యక్రమం మనోరమ హోటల్లో పెట్టుకోవడం ఏంటంటే, మా జాతి బిడ్డ శంకర్ నాయక్ గారు చాలా గౌరవంతో ఎమ్మెల్సీ, జిల్లా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి జిల్లాకు మంచి పేరు తెచ్చినందుకు ఈరోజు జిల్లా బంజారా సంఘం, ఆల్ ఇండియా బంజారా సంఘం నుండి ఈరోజు సన్మానం గ్రహీతగా సన్మానం చేయించినాము. గారి సన్మాన సభ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సందర్భంగా మా గిరిజన నాయకులు అందరూ ఏకదాటిగా ఉండి నల్గొండలో మా స్ట్రెంత్ లేకపోయినా, ఎస్టీ వాళ్ళు లేకపోయినా, మిరవడంలో దేవరకొండ ఉండగా ఇక్కడ లేరు. ఆయన ఎంపీటీసీగా, జడ్పీటీసీగా వచ్చేసి వివిధ హోదాలను చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చి పై స్థాయిలో ఎదిగిన మందకృష్ణ మాదిరి ఎట్లా మా జాతిలో కూడా కేతావత్ శంకర్ నాయక్ గారు ఉన్నారు. వారు చాలా కష్టపడ్డారు. ఎక్కడ చిన్న చిన్న విషయాలు ఉన్నా కూడా, చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా జాతి కోసం ముందు ఉండి చాలా ఆయన గళమిప్పి పదవి ఉన్నా లేకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మా జాతి కోసం గిరిజన పనిచేస్తున్నారు. వారికి